Hello viewers, welcome to Suni Home Recipes. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము దిండుగల్ స్టైల్ చికెన్ బిర్యానీ చేద్దామండి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ముందుగా నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. కడిగి ఈ విధంగా కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టి పెట్టుకున్నాను. సో 1 kg చికెన్కి 1.5 kg రైస్ తీసుకున్నాను. ఇక్కడ నేను నార్మల్ రైస్తోని ప్రిపేర్ చేస్తున్నాను. బాస్మతి రైస్ తీసుకోని అవసరం లేదు. ఒకవేళ కావాలంటే బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు. నార్మల్ రైస్తో మనము బిర్యానీ చేసుకుందాము. సో ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకుందాము. వాటర్ పోసుకొని సోక్ చేసి పెట్టుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను కొద్దిగా cashews తీసుకున్నాను. ఒక 4 to 5 తీసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా 1 స్పూన్ తీసుకున్నాను cashews. అదేవిధంగా పువ్వు తీసుకున్నాను, స్టార్ పువ్వు, మేస్ కొద్దిగా, బ్లాక్ కార్డమమ్, గ్రీన్ కార్డమమ్, సినమమ్, అదేవిధంగా కొద్దిగా 1 స్పూన్ సోంప్ తీసుకోవాలి. కొద్దిగా మిరియాలు, 1/4 స్పూన్ మిరియాలు. ఇక్కడ నేను లవంగాలు తీసుకున్నాను కొన్ని. అదేవిధంగా bayleaves తీసుకోవాలి, 3 తీసుకోవాలి bayleaves. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా రెడీ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా పౌడర్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇక్కడ నేను చిన్న ఆనియన్స్ 3 తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి, ఇవి 2 కలిపి మనము మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ లాగా రెడీ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మనము పేస్ట్ రెడీగా పెట్టుకోవాలి. ముందుగా మనము ఒక డిష్ పెట్టుకుందాము బిర్యానీ చేసుకోవడానికి. ఇందులోకి ఆయిల్ యాడ్ చేద్దాము. 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఘీ వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. 3 స్పూన్స్ వేసుకోవాలండి జింజర్ గార్లిక్ పేస్ట్. ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ వేసేద్దాము. ఇది కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. బాగా మనకి రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, కుక్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనము మసాలా పౌడర్ యాడ్ చేసేద్దాము. అదేవిధంగా మిర్చి పౌడర్, కారం పొడి 3 స్పూన్స్, 2 స్పూన్స్ కొరియాండర్ పౌడర్, ధనియాల పౌడరు, అదేవిధంగా 1/2 స్పూన్ క్యూమిన్ పౌడర్, కొద్దిగా పసుపు వేసేద్దాము. ఇక్కడ మనము మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వేసుకున్నాము. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాము. ఓకే అండి, మనకి మసాలా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనము చికెన్ యాడ్ చేసేసుకున్నాము. చికెన్ వేసేసుకుని కలుపుకున్నాము.
మినిట్స్ మగ్గించుకున్నాము. మూత పెట్టుకొని మగ్గించుకున్నాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము కర్డ్ వేసుకున్నాము. పెరుగు నేను 1 కప్ వేస్తున్నాను. మెజరింగ్ కప్తో 1 కప్ వేసుకోవాలి. కలుపుకున్నాము, మిక్స్ చేసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాము. 1 హ్యాండ్ఫుల్ ఈ విధంగా పుదీనా వేసుకోవాలి. అదేవిధంగా కొత్తిమీర కూడా మనకి చేతికి వచ్చినంతగా వేసేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనము సాల్ట్ కూడా వేసేసుకున్నాము. తగినంత సాల్ట్ వేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇందులోకి లెమన్ జ్యూస్ వేసుకున్నాము. 1 టేబుల్ స్పూన్. ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టుకొని మనకి చికెన్ బాగా టెండర్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాము. 50% చికెన్ కుక్ అవ్వాలి. మినిట్స్ కుక్ చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు చూద్దాము. గ్రేవీ మనకి బాగా తయారైందండి. ఆల్మోస్ట్ మనకి చికెన్ ముక్క కూడా మనకి బాగా ఉడికింది. 50% బాగా మనకి కుక్ అయింది. చూసారు కదా. సో ఇప్పుడు మనము రైస్ యాడ్ చేసుకున్నాము. సోక్ చేసి పెట్టుకునే రైస్ వేసేసుకున్నాము. అదేవిధంగా మనము వాటర్ యాడ్ చేసేసుకున్నామండి. ఇక్కడ నేను రైస్ ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో ఆ గ్లాస్తో వాటర్ 7 గ్లాసెస్ వేస్తున్నాను. మనకు ఆల్రెడీ గ్రేవీ ఉంది. సో గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలుపుకున్నాము. ఈ విధంగా మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే మనకి కొద్దిగా దగ్గరికి పడుతుంది. ఆ తర్వాత మూత పెట్టుకుందాము. అంతవరకు మూత పెట్టకూడదు. రైస్ మనకి 80% కుక్ అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసేసుకున్నాము. ఓకే అండి, చూసారు కదా మనకి ఆల్మోస్ట్ బాగా వాటర్ ఇంకిపోయాయి. సో ఇప్పుడు మనము స్టవ్ తగ్గించేసుకున్నాము. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాము. దగ్గర పడిపోతుంది. ఓకే అండి, బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా చాలా బాగా వచ్చింది మనకి.
రైస్ అంతా బాగా ఉడికింది. ముక్క కూడా మనకి బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఓకే అండి, చూస్తారు కదా మనకి దిండుగల్ స్టైల్ బిర్యానీ రెడీ. చికెన్ బిర్యానీ చాలా బాగా టేస్టీగా వచ్చింది, పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది, చాలా యమ్మీగా టేస్ట్గా వస్తుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్, స్టే బ్లెస్డ్.